ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసిందని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ సరికొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్టంగా విడుదలైన జీవో నెంబర్ 47ను ఉపసంహరించుకుంటూ 2024 నవంబర్ 30న చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 75ను విడుదల చేసింది. వెనువెంటనే జీవో నెంబర్ 77 విడుదలైంది కూడా. ఈ జీవో ప్రకారం వక్ఫ్ బోర్డు నూతన సభ్యులతో ఏర్పాటైంది కూడా. జగన్ మీడియా తనకు కావలసిన ఈ ఒక్క వార్తనే తీసుకొని ఫేక్ ప్రచారాల ద్వారా ముస్లింలను పక్కదారి పట్టిస్తున్నాడు. దాంతో ముస్లింలలో కూడా ఒక రకమైన గందరగోళం ఏర్పడింది. ఈ విషయంలో స్పష్టత కోసమే ఈ వీడియో. జీవో నెంబర్ 75 విడుదల కాగానే ఆ మరుసటి రోజు డిసెంబర్ 1న వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. దాని ఆధారంగా కొంతమంది జాతీయ స్థాయి బీజేపీ నేతలు తమ ఎక్స్ పేజీలో ట్వీట్స్ కూడా పెట్టారు. ఇదే గందరగోళానికి దారితీసింది. అయితే ఏపీలో వక్ఫ్ బోర్డును రద్దు చేశారు తప్ప శాశ్వతంగా ఎత్తివేయలేదని ఫ్యాక్ట్ చెకింగ్ తో తేలడంతో ఇదే విషయంపై టైమ్స్ నౌ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65,000 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 13,000 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చాలా భూములకు సంబంధించిన కేసులు ట్రిబ్యునల్ కోర్టుల ఎదుట దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయి. 2019 నాటికి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కోర్టులో 2,000 కేసులుండేవి. జగన్ హయాంలో ఆ సంఖ్య 5,000కు చేరింది. అంతేకాదు, జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూముల రీసర్వే తర్వాత రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్ ఆస్తులుగా రికార్డు చేయకపోవడాన్ని కొందరు వైసీపీ నేతలు అనుకూలంగా మార్చుకున్నారు. 30,000 కోట్ల విలువ చేసే 31,593 ఎకరాల వక్ఫ్ భూములను జగన్ ముఠా వివాదాల్లోకి నెట్టింది. ఇకపోతే 2023లో వక్ఫ్ బోర్డు కాలపరిమితి మించడంతో 2023 అక్టోబర్ 21న అప్పటి జగన్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం 11 మందిని నామినేట్ చేస్తూ జీవో నెంబర్ 47ను విడుదల చేసింది. ఇందులో అనేక అవకతవకలు జరగడంతో కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిలుపుదల చేస్తూ హైకోర్టు 2023 నవంబర్ 1న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా వివిధ రకాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్ఫ్ బోర్డులో పరిపాలనా శూన్యత ఏర్పడింది. దీన్ని ఆసరగా తీసుకుని వక్ఫ్ ఆస్తుల కబ్జా కొనసాగింది. ఒక కర్నూలు జిల్లాలోనే 2,500 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో 162 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై మైనార్టీ కమిషన్ ఆదేశాలతో విచారణ కూడా జరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం, బోర్డులో సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పును పరిశీలించి గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పదమైన 47 జీవోను రద్దు చేస్తూ ఈ ఏడాది నవంబర్ 30న జీవో నెంబర్ 75ను విడుదల చేసింది. ఆ తర్వాత వారం రోజులకే జీవో ఎంఎస్ నెంబర్ 77ను విడుదల చేస్తూ వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 14లోని సబ్ సెక్షన్ 9, సెక్షన్ 15 ప్రకారం 8 మందితో వక్ఫ్ బోర్డును నియమించింది. ఎన్నికైన సభ్యుల కోటాలో ఎండి రుహుల్లా ఎమ్మెల్సీ, షేక్ ఖాజా ముతవల్లీలను నియమించింది. నామినేటెడ్ సభ్యులుగా మహమ్మద్ నజీర్ ఎమ్మెల్యే, సయ్యద్ దావూద్ బాషా బాక్వి, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రాం హుసేన్, మహమ్మద్ ఇస్మాయిల్ బేగులను నియమించింది. వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 14లోని సబ్ సెక్షన్ 8 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు తమలో ఒకరిని బోర్డు చైర్పర్సన్ గా ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల పదవీకాలం సెక్షన్ 21 ప్రకారం ఉంటుంది. వైసీపీ హయాంలో వక్ఫ్ బోర్డులో ఉన్న ఎండి రుహుల్లా ఎమ్మెల్సీ కొత్త బోర్డులోనూ ఉండటం విశేషం. అంటే కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేయలేదు. కేవలం వక్ఫ్ ఆస్తులను సంరక్షించగల నిజాయితీ గల చిత్తశుద్ధి వారితో బోర్డును పునరుద్ధరించింది అంతే. మరి వైసీపీ బాధేంటి అంటే అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేయాలి. టీడీపీకి ఎల్లప్పుడూ అండగా ఉండే ముస్లిం మైనారిటీలో ఏదో ఒక రకంగా భయం, అనుమానం పుట్టించాలి. చంద్రబాబుకు ముస్లింలను దూరం చేయాలి. కాబట్టి ఇలా విష ప్రచారం చేస్తున్నాడు. నిజానికి వక్ఫ్ ఆస్తులను కాజేసింది జగన్ అండ్ కో. ముస్లింల కోసం
టీడీపీ అమలు చేసిన 10 పథకాలను రద్దు చేసింది జగనే. స్వయం ఉపాధి రుణాలను, రంజాన్ తోఫాను, విదేశీ విద్యార్థులకు సాయాన్ని, దుల్హన్ పథకాన్ని ఎత్తేసింది జగనే. హౌజుల నిర్మాణాన్ని ఆపేసింది కూడా జగనే. ముస్లిం మైనార్టీలకు ఇంత దగా చేసిన జగన్ ఇప్పుడు ఇలాంటి ప్రచారం చేయడమేంటి అని ముస్లిం సోదరులు నిలదీయాలి.